అమరావతికి రెండో దశ భూ సమీకరణకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ముందుగా ప్రచారం జరిగినట్లుగా వేల ఎకరాలు కాకుండా కొంతమేర ఇతర అవసరాలకు 4-5 గ్రామాల్లో భూ సమీకరణ చేయాలని అనుకుంటోంది. ఇందుకోసం రైతులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అక్కడ ప్రభుత్వానికి రైతుల నుంచి ఒక సూచన బలంగా వస్తోంది. రాజధాని కోసం భూములు ఖచ్చితంగా ఇస్తాం, అందులో మరో సందేహం లేదు. కానీ ఇప్పటికే సేకరించిన భూముల్లో ప్రకటించినట్లుగా అభివృద్ధి చేయండి, ఆ తర్వాత ఇస్తామని చెబుతున్నారు. రైతుల వాదన సముచితంగా ఉంది. ప్రభుత్వం ముందు తాను చెప్పిన పనుల్ని చేసి చూపించాలి. అమరావతి తొలి దశను అద్భుతంగా ప్లాన్ చేశారు, కానీ వాటి అమలు సంగతి ఏమిటన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. మొదటిసారి అమరావతికి పునాదులు పడ్డాయి. రెండోసారి గెలిచిన వెంటనే ఆ పునాదుల మీద నుంచి నిర్మించేస్తారని 2 ఏళ్లలో తొలి దశ అమరావతిని చూడొచ్చని అనుకున్నారు. 10 నెలలయ్యింది. ఇప్పటికీ రీటెండర్లు పూర్తి చేసి పనులు అప్పగించారు. రుణాలు, నిధుల సమీకరణలో ముందడుగు వేశారు. కానీ ప్రజలు ఇవన్నీ చూడరు. పనులు ఎక్కడి వరకు వచ్చాయో చూస్తారు. ఆ ప్రకారం చూస్తే ఇప్పటి వరకు రీస్టార్ట్ కాలేదు. పనులు సాగుతూ ఉంటేనే ప్రజలకు నమ్మకం వస్తుంది. రాజధాని రైతులు సర్వం కోల్పోయారు. రాజధాని కోసం భూములిచ్చారు. రాజధానితో పాటు తాము కూడా ఎదుగుదామని అనుకున్నారు. కానీ రాజకీయ నాయకుల కుట్రల వల్ల ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుందని అనుకోలేదు. భూములు ఇచ్చేశారు కాబట్టి ఇక వారు రైతులు కాదని రియల్ ఎస్టేట్ వ్యాపారులని కూడా నిందించారు. ఇలాంటి అవమానాలు అమరావతి రైతులు పడ్డారు. ఇప్పుడు వారికిచ్చిన హామీల్ని ప్రభుత్వం నెరవేర్చాలి. అభివృద్ధిని అదే స్థాయిలో చూపించి భూములు ఇచ్చినందుకు వారు పడిన కష్టాలకు తగిన ప్రతిఫలం వస్తుందని భరోసా ఇవ్వగలగాలి. ప్రస్తుతం ప్రభుత్వంపై ఇదే బాధ్యత ఉంది. అమరావతి పనుల్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రీస్టార్ట్ చేశారు. అమరావతి విషయంలో ప్రభుత్వానికి ఎన్నో హైరేంజ్ ఆలోచనలు ఉన్నాయి. వాటిని అమలు చేయాలంటే నమ్మకం అనే పునాదుల్ని మొదటి నుంచి బలోపేతం చేసుకోవాలి. ఇది అమరావతి అజరామరం అనే అభిప్రాయానికి వచ్చేలా చేయగలగాలి. 5 సంవత్సరాల వైసీపీ పాలనను ఇప్పుడల్లా ఎవ్వరూ మర్చిపోరు. అలాంటి పరిస్థితి మళ్లీ వస్తుందని తలుచుకుంటేనే ఎవరైనా గగురుపాటుకు గురవుతారు. రాదని వచ్చినా ఆ రాక్షసులు కూల్చలేనంత గట్టిగా అమరావతి ఉంటుందన్న నమ్మకాన్ని, భరోసాని కల్పించాలి. అలా చెయ్యాలంటే నిర్మాణ పనులు శరవేగంగా జరగాలి. ప్రస్తుతం అమరావతిలో అన్ని పనులకు కాంట్రాక్టులు ఇచ్చారు. కాంట్రాక్టర్లు పనులు ప్రారంభిస్తున్నారు. మరో ఏడాది పాటు ఎంత వేగంగా నిర్మాణ పనులు చేస్తే రైతుల్లో అంతగా నమ్మకం బలపడుతుంది. ఒక్క ప్రభుత్వమే అన్నీ చెయ్యలేదు కాబట్టి అత్యధికంగా ప్రైవేటు సంస్థల్ని కూడా ఆహ్వానించాల్సి ఉంది. వాటికి భూములు కేటాయించడం కాదు, వచ్చే 1-2 ఏళ్లలో భవనాలు పూర్తి చేసి కార్యకలాపాలు నిర్వహించేలా చెయ్యాలి. అప్పుడే నమ్మకం బలపడుతుంది. అలా చేసిన తర్వాత రైతులు భూములు ఇవ్వడానికి ఎలాంటి సందేహాలు పెట్టుకోరు. అలా అభివృద్ధి చేస్తే మరో 30,000 ఎకరాలు ఇవ్వమన్నా ఇస్తారు. ప్రభుత్వం ఇప్పుడు విస్తరణపై దృష్టి మారి సమీకరించిన భూములు రైతుల్లో నమ్మకం పెంచాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.